హలో ఫ్రెండ్స్, ప్రీ బిల్ పీసీ తీసుకోవాలా లేదంటే ఒక కస్టమ్ పీసీ తీసుకోవాలా అని చెప్పి మనలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. ఈ వీడియోలో మనం ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రెండిట్లోని ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఆధారంగా మనం ఏం తీసుకుంటే బెస్ట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒక ప్రీ బిల్ పీసీ తీసుకుంటే ఉన్నటువంటి ప్రోస్ ఏంటో తెలుసుకుంటే, ఫస్ట్ వన్, దీన్ని మీరు అసెంబుల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే మీరు ఆఫ్లైన్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా ఇది మీకు ప్రీ బిల్డ్ కాబట్టి ముందుగానే అంత అసెంబుల్ అయితే వస్తుంది. మీరు ఈజీగా దీన్ని ప్లగ్ అండ్ ప్లే రూపంలో అయితే యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, దీంట్లో మీకు ప్రీ ఇన్స్టాల్డ్ ఓఎస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు సపరేట్గా మళ్ళీ విండోస్ ఓఎస్ యాడ్ చేసుకొని దాని మీద యాక్టివేషన్ కీస్ని మళ్ళీ పర్చేస్ చేసి ఇవన్నీ చేయడానికి మనకి ఇలాంటి తలకాయ నొప్పి అయితే అవసరం లేకుండా దీంట్లో మీకు ఓఎస్ అనేది ప్రీ ఇన్స్టాల్ రావడం అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ చూసుకుంటే, ఏవైతే ఈ ప్రీ బిల్ పీసీ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళు మీకు వారంటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ పీసీ కొన్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, విత్ ఇన్ వారంటీలో ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేయడం, లేదా వారంటీ దాటిపోతే మీకు కస్టమర్ కేర్ సర్వీస్ అనేది చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మీకున్నటువంటి ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మనకి ఈ ప్రీ బిల్ పీసీలోని కొన్ని మైనస్లు ఉన్నాయి, సో కాన్స్ ఉన్నాయి. అవేంటి అంటే, ఫస్ట్ వన్ చూసుకుంటే దీంట్లో మనకి కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఉండదు. సో వాళ్ళు ఏదైతే కాన్ఫిగరేషన్ ఇస్తారో మనం అదే కాన్ఫిగరేషన్లో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఏది కూడా మోడిఫై చేసే అవకాశాలు అనేవి మనకి ఈ ప్రీ బిల్ పీసీలో ఉండవు. అలాగే ఈ ప్రీ బిల్ పీసీ యొక్క ప్రైస్ అనేవి కొన్ని ప్రీ బిల్ పీసీ ప్రైస్ అనేవి ఏదైతే కస్టమ్ పీసీ ఉంటుందో దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే లేటెస్ట్ జెన్ ప్రాసెసర్స్ కానీ గ్రాఫిక్ కార్డులు కానీ యూజ్ చేస్తున్నప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది కొంచెం అగ్రెసివ్గా అయితే పెడతారు. సో అలా టైంలో మనం అదే ప్రైస్ రేంజ్లో ఒక మంచి కస్టమ్ పీసీ బిల్ని అయితే తీసుకోవచ్చు. సో అదొక కాన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ చూసుకుంటే, మనకి దీంట్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో దీంట్లో మనం లిమిటెడ్ అప్గ్రేడబిలిటీ అనేది మనం దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. అంటే మనం కొన్నిటిని మాత్రమే అప్గ్రేడ్ చేసుకునే విధంగా అయితే దీంట్లో ఫీచర్స్ అనేవి ఉంటాయి. దట్ మీన్స్ మనం అన్నిటినీ కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశాలు అయితే ఉండవు. దాని ద్వారా మనకి కొంచెం డిసడ్వాంటేజ్ అనేది మనకి ఈ ప్రీ బిల్ పీసీలో చూడడం అయితే జరుగుతుంది. సో ఓకే, మనకి ప్రీ బిల్ పీసీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్ అయితే ఇవి కదా. ఒకవేళ మనం ఒక పీసీని తీసుకున్నాం అనుకోండి, దాన్ని కష్టంగా మనం చేయించుకుంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి దీంట్లో కస్టమైజేషన్ ఆప్షన్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అంటే మనం దీంట్లోన నచ్చిన ప్రాసెసర్ని, నచ్చిన ర్యామ్ని, ఏదైనా సరే మనకు నచ్చినట్టు కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనం అన్నిటినీ రీసెర్చ్ చేసి ప్రాపర్గా చక్కగా మనకు నచ్చిన కాన్ఫిగరేషన్లో మనకు ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి మనం ముందుకైతే వెళ్ళొచ్చు. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మనకు నచ్చిన కాంపోనెంట్స్ మనం తీసుకున్నామో దీని నుంచి వచ్చే పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. థర్డ్ థింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, మనం ఏవైతే కాంపోనెంట్స్ని కొంటాం కదా, వీటిని మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండిట్లో కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో అక్కడ కొనడం ద్వారా కొంత డబ్బు సేవ్ అవుతుంది. అలాగే మనకి ఏదైతే అవసరమో అలాంటి కాంపోనెంట్స్ కొని, ఏదైతే మనకు అవసరం లేదో ఎక్స్ట్రాగా దీనివల్ల డబ్బు ఖర్చు అవుతుంది అనుకున్న దాన్ని మనం ఇగ్నోర్ చేయడం వల్ల కొంతవరకు మనం అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫోర్త్ థింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి అప్గ్రేడేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం దీంట్లో కాంపోనెంట్స్ అన్నింటిని కూడా మనమే ఎంచుకుంటాం కాబట్టి, సో దీంట్లో మనం ఏదైనా అప్గ్రేడ్ చేయాలనుకుంటే మనం ఈజీగా అప్గ్రేడ్ అయితే చేసుకునే అవకాశాలు అనేవి మనకి కస్టమ్ పీసీ బిల్లో చూడడం అయితే జరుగుతాయి. కానీ దీంట్లో మనకి మైనస్లు ఉన్నాయి. అదేంటంటే, ఫస్ట్ వన్ చూసుకుంటే దీన్ని మనమే అసెంబుల్ చేసుకోవాలి. ఒకవేళ మనకి అసెంబ్లింగ్ చేసుకోవడం రాకపోతే మనం థర్డ్ పార్టీ షాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కాంపోనెంట్స్ అనేవి తీసుకువెళ్ళి అసెంబ్లింగ్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సెకండ్ థింగ్ చూసుకుంటే, మీకు ఓవరాల్ పీసీ మీద ఎలాంటి వారంటీ అనేది చూడడం అయితే జరగదు. దీంట్లో ఏవైతే ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వీటి మీద మీకు వారంటీ అనేది చూడడం జరుగుతుంది. ఆ వారంటీని కూడా మీరు ఆన్లైన్లోని వాళ్ళ పోర్టల్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే, ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో దాని మీద ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఇండివిజువల్గా కాంపోనెంట్స్ మీద మీకు వారంటీ చూడడం జరుగుతుంది తప్ప మీకు ఓవరాల్ పీసీ మొత్తం మీద కూడా మీకు వారంటీ అనేది ఉండదు. థర్డ్ థింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, దీంట్లో మనం మన ఓన్ టైంని అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఓన్ రీసెర్చ్ అయితే చేయాలి. సో మనకి ఎలాంటి కాంపోనెంట్స్ కావాలి అనేది ఆన్లైన్లో చెక్ చేయడం, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూడడం, లేదా ఆఫ్లైన్లో షాప్స్కి వెళ్ళి అక్కడి నుంచి కొటేషన్స్ తెచ్చుకోవడం. సో ఇలాంటివన్నీ చేయాలి. మన ఓన్ టైంని అయితే మనం పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకి ఒక ప్రీ బిల్ పీసీకి అండ్ కస్టమ్ పీసీకి ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్. సో దీని ఆధారితంగా మీరైతే చెక్ చేసుకోండి. మీ అవసరానికి తగ్గట్టు
ఏ పీసీ బిల్డ్ సూట్ అవుతుంది అని చెప్పి. సో మీరు వీటికి సంబంధించి ఓన్ రీసెర్చ్ అయితే చేయండి. సో మీ నియర్ బై షాపుల దగ్గర కూడా మీకు ఈ ప్రీ బిల్డ్ పీసెస్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో వాటికి ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి వారంటీ ఏంటి, రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ప్రీ బిల్డ్ పీసీ తీసుకోవాలా లేదా కస్టమ్ పీసీ తీసుకోవాలా అని చెప్పి దాని తరంగా మీరు నిర్ణయం అయితే తీసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అయితే అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ప్రీ బిల్డ్ పీసీ తీసుకోవాలి లేదా కస్టమ్ పీసీ తీసుకోవాలన్న ఆప్షన్లు ఉంటే మీరేం తీసుకుంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా పీసీ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ల్యాప్టాప్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో వాటిని కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.